ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథంలోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. గడిచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 136లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 136 మొదటి ప్రశ్న. యెహోవా చేతిలోని పాత్రలో ఏమి పొంగుచున్నది? దీనికి సమాధానము ద్రాక్షారసము. రెండవ ప్రశ్న. ఎవరి కొమ్ములు ఆయన విరగగొట్టెదనని చెప్పుచున్నాడు? దీనికి సమాధానము భక్తిహీనుల కొమ్ములు. మూడవ ప్రశ్న. ఆయన నీతిని రాశిగా నిలిపెను. రిఫరెన్సు వ్రాయండి. దీనికి సమాధానము 78వ కీర్తన 13వ వచనము. నాలుగో ప్రశ్న. నేను పాడిన పాట ఎప్పుడు జ్ఞాపకము చేసుకొనేదనని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. దీనికి సమాధానము రాత్రియందు జ్ఞాపకము చేసుకొనేదనని. అలాగే ఐదో ప్రశ్న. ఆయన గుడారము ఎక్కడ ఉన్నది? దీనికి సమాధానము షాలేములో. అలాగే క్విజ్ నెంబర్ 137లోని ప్రశ్న కూడా నేను చదువుతున్నానండి. ఈ క్విజ్ నెంబర్ 137 79 నుండి 82 కీర్తనల మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న. దేనిని నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు? దేనిని నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. రెండవ ప్రశ్న. ఆయన ఎక్కడ నుండి నీకు ఉత్తరమిచ్చితినని చెప్పుచున్నాడు? ఆయన ఎక్కడ నుండి నీకు ఉత్తరమిచ్చితిని అని చెప్పుచున్నాడు. మూడవ ప్రశ్న. నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండున. రిఫరెన్సు వ్రాయండి. నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండున. రిఫరెన్సు వ్రాయండి. నాలుగో ప్రశ్న. వేటిని అనుగ్రహించి నేను వారిని పోషించెదను అని దేవుడు సెలవిచ్చుచున్నాడు? వేటిని అనుగ్రహించి నేను వారిని పోషించెదను అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఐదో ప్రశ్న. దేవుడు నిలిచి ఎవరి మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు? దేవుడు నిలిచి ఎవరి మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థనా మనవులు రాయాలి. అలాగే వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నల సమాధానాలు రాయాలి. అడ్రస్ విభాగంలో పాస్టర్ కారుపాటి శాంతిసాగర్ గారు, ఏసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని రాయడం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 136కు మాకు సమాధానాలు రాసిన వారు పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, కె మేరీ గ్రేస్, ఎస్జి పుష్ప విజయరాజు, ఎస్ జ్యోతి నాయుడు, సిహెచ్ పుష్పలీలా జాన్, పెమ్మరాజు కామేశ్వరి, కె దుర్గా భవాని, జి రజని. ఆర్ఆర్పేట నుండి ఎస్ ప్రశాంతి బ్యూలా, ఏ ఎలీషా, జె సుశీల, ఏ సలోమి, శ్రీనివాసరావు, రవణమ్మ, ఎస్తేరమ్మ. శనివారపుపేట నుండి వివిజే లక్ష్మీబాయి, వై రేఖ, కె విజయ శృంగారం, బి రాహేలు, ఎస్ అనీత, కె రమాదేవి, హైమావతి, ఎల్ బేబీరాణి, వాణి, యందం విజయ ప్రభాకర్. ఆదివారపుపేట నుండి సిహెచ్ మేరీరాణి, ఎస్ అశోక్ కుమార్. శాంతినగర్ నుండి గోడి జ్ఞానమణి, వి శిఖామణి, జి అనీషా, ఒలివియా ఎలిజబెత్. రాఘవాచారి వీధి నుండి దార్ల సుకుమారి, రాచేటి నవనీతం. బాలయోగి వంతెన నుండి గూర్జాల నిర్మల, బాబురావు, వి ముసలయ్య. జేవేర్ నగర్ నుండి కె కుమారి, టి శాంతారత్నం, జె జయప్రద, కృష్ణకుమారి. గవరవరం నుండి మానేపల్లి యోహాను, ఎస్తేరు రాణి, హెప్సిబా. చాటపూరు నుండి బి భారతి, దారం స్వర్ణ కుమారి, ఎం విశ్వాస కుమారి, గుడిపూడి మరియమ్మ, రమేష్, రవళిక, తోట పద్మశ్రీ. గన్ బజార్ నుండి ఈహెచ్ రత్నవేణి, ఎం జీవన జ్యోతి,
శ్రీపర్ నుండి ఘంటసాల దైవప్రసాద్, ఏ ఇమానియేలు, శాస్త్రీనగర్ కాల్ నుండి కె మోహనరావు, వి సుజాత, టివి ప్రదీప్, టి దయామణి, సత్రంపాడు నుండి జి వెంకటేశ్వరరావు, కెఎం వేదకుమారి, జి సుబ్బలక్ష్మి, ఎం వల్లి పద్మ, డి చంద్రకుమారి, తంగెళ్లమూడి నుండి ప్రత్తిపాటి జయశ్రీ, బూరుగు దీవెనమ్మ, సుజాత, జ్యోతి, భీమడోలు నుండి దల్లవలస ఎస్తేరమ్మ, సూర్యనారాయణ, వెంకటేశ్వరరావు, డి రాకడరాజు, రొక్కాల మేరీ, అపరంజమ్మ, జి సౌజన్య, జీవి విజయలక్ష్మి, చొప్పెల రవి, రాజు, రాము, కిరణ్, కె సాహిత్య, పి రిప్కా, గూడపాటి కృపలాని, దెందులూరు నుండి బోడా అమృతప్రియ, మరియమ్మ, కామవారపుకోట నుండి వి ఉషా, ఉద్దండ మేరీ, బి బాబురావు, పోలుబోయిన లక్ష్మి, అనురాధ, శేఖర్, వి పద్మావతి, డి సంతోషకుమారి, తడికలపూడి నుండి ఉషా పద్మ, భీమేశ్వరరావు, మేరుగు సుందర్రావు, సూరం స్వరూప, ఆగడాల లంక నుండి జయమంగళ రూతు, వి ఇందిరాకుమారి, బి ఎస్తేరురాణి, సిహెచ్ కాలేబు, పొలసానపల్లి నుండి జి కల్పన, ఏ తాయారు, ధర్మాజిగూడెం నుండి పల్లె యెహోషువ, సుజాత, ఎస్ఏ ప్రనూష, పోతునూరు నుండి కొమ్మారెడ్డి, అకుల, ప్రిస్కిల్లా, ఊసల దైవమణి, కాలి పారిజాతం, వేగివాడ నుండి కంబం వెన్నెల, రాజేంద్ర, గోరింకల బేబీ శాలిని, రమేష్, నీలం కృష్ణారావు, నవాబుపేట నుండి టి కుసుమకుమారి, డిజే దీక్షితాబాయి, బి నిరీక్షణరావు, సిహెచ్ గోపాలరావు, గోపన్నపాలెం నుండి వై రాగజ్యోతి, ఓ సత్యజ్యోతి, కొప్పాకు నుండి ఎం కిరణ్ బాబు, కె రాజమణి, మాదేపల్లి నుండి టి విహారీ, విద్యానగర్ నుండి పి సోషియో శారా, పి జయరాజు, టి నర్సాపురం నుండి బి ఝాన్సీరాణి, వి పద్మావతి, పి శ్యామల, నాగులదేవిపాడు, కండవల్లి వెరోనిక, కొత్తగూడెం ఎస్ కృపారావు, లక్ష్మీవారపేట, వి సునీత, ముండూరు, జుజ్జవరపు స్వర్ణ, సంజయ్ గాంధీ కాలనీ, జె యోగు, విశ్రాంతమ్మ, సుబ్బమ్మదేవి స్కూలు, జె ప్రభావతి, లాజర్ కమ్మవారి షాపు, ఎం జ్యోతి, తాడిచర్ల కాలనీ, సిహెచ్ఎస్ కృష్ణవేణి, ఏపుగుంత, పి శమంతకమణి, శ్రీరామ్ నగర్, ఆర్ ఆనందరావు, తూర్పు వీధి, ఎం జాన్ మార్క్, తూర్పు వీధి, గంజి చుక్కమ్మ, పాలగూడెం, శాఖ సూజనమ్మ, బేతాళ దీవెనమ్మ, వెన్నవల్లివారిపేట, కనుమాల రత్నప్రసాద్, భోగాపురం, బి ఝాన్సీ లక్ష్మి, అమీనాపేట, జి శుభమణి, ఇందిరా కాలనీ, బి లలిత కుమారి, ఏఆర్ లైన్స్, సిహెచ్ రాజశ్రీ, పెదవేగి, పి సరోజిని, రామన్నగూడెం, కెఎస్ సోమరాజు, దొండపాడు, సిహెచ్ స్వరూపరాణి, లింగపాలెం, ఏఆర్ లారెన్స్, పెన్షన్ లైన్. మీ అందరికీ కూడా ఏసీ పరిష్కారము కార్యాలయం నుండి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు ఆర్థిక సహకారం అందిస్తున్న వారు ఏలూరు పౌరుపేటలోని దాసరి ఎర్రయ్య గారి వీధి వాస్తవ్యులు సహోదరి పోతంశెట్టి గీత గారు, వీరి తమ్ముళ్ళు శ్రీను, బాలాజీ, హరి, మరదలు లక్ష్మి, ప్రసన్న, మాకలక్ష్మి, చెల్లెళ్ళు రోజా గారు, మరిది దాగటి శివప్రసాద్ మరియు కుటుంబంలో పిల్లలు అఖిల, ఉదయ్, లయశ్రీ. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాం. గీత గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్విజ్ రాసిన బిడ్డల కొరకును ప్రార్థించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలం వాక్యం వినటానికి మీరు మాకిచ్చిన కృప అంతటి కొరకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు, గీత గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. వారిచ్చిన సహకారమును బట్టి వారిని దీవించండి. క్విజ్ రాసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని కూడా ఆశీర్వదించండి. ప్రేక్షకుల యొద్దకు పరిష్కారంలో సహకారం ఇస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ మాసంలో ప్రత్యేకంగా మీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకొనండి. ఈ రాత్రి కాల్పు వాక్య ధ్యానంలో మీ కృపా సహాయం ఇవ్వండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథం
78వ సంకీర్తన మీ ముందు ఉంచుకోండి. 72 వచనాలు కలిగిన ఈ కీర్తన ఈ రాత్రికాలం మనం 7వ వర్తమానం ఈ కీర్తనలో ధ్యానిస్తున్నాం. జూన్ 20వ తారీఖున కీర్తనల గ్రంథం ప్రారంభించుకున్నాం. ఇప్పటికీ 130 ఎపిసోడ్స్ పైగా ఈ కీర్తనల గ్రంథం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇంకా మిగిలిన చాప్టర్స్ అధ్యాయాలు పూర్తి చేయటానికి ఇంకా ఇంచుమించు 5-6 మాసాలు పడుతుంది. అంత ఉత్కృష్టమైన సందేశాలు ఈ గ్రంథంలో మనకు లభిస్తున్నాయి. కనుక ఈ గ్రంథ ధ్యానాల నిమిత్తం మీరు ప్రార్థించండి. చాలామంది టెలిఫోన్ ద్వారా తెలియచేస్తున్నారు, దేవుడు మమ్మలను వాక్యం ద్వారా సంధిస్తున్నారని. పరిశుద్ధాత్ముడు చేస్తున్న ఈ క్రియను బట్టి ప్రభువుకు వందనస్తులమై ఉన్నాం. 78వ సంకీర్తన 61వ వచనము నుండి చదువుకుందాం. ఆయన తన బలమును చెరకును, తన భూషణమైన దానిని విరోధుల చేతికిని అప్పగించెను. ఆయన తన బలమును చెరకును, తనకు భూషణమైనటువంటి దానిని విరోధులకును అప్పగించెను. దేవునికి భూషణం, దేవుని యొక్క బలం, ఈ రెండింటిని చూస్తే చెరకు, విరోధులకు వీటిని అప్పగించాడు అని తెలియచేస్తున్నాడు. బలము అనే పదం దేనిని సూచిస్తోంది? ప్రథమ సంతానాన్ని సూచిస్తుంది. ప్రథమ సంతానం ఆ వ్యక్తి యొక్క బలముగా చెప్పబడుతుంది. ఇశ్రాయేలు జనాంగం దేవుని యొక్క ప్రథమ బలం, అంటే ప్రథమ సంతానం, జ్యేష్ఠ సంతానం. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి కొరింథీయుల్లో తెలియచేస్తూ పౌలు అంటాడు, ఆయనను జ్యేష్ఠునిగా చేశాడంటాడు. అబ్రహాము ద్వారా ఒక జనాంగాన్ని ఏర్పరచుకొని ఆ జనాంగములో నుండి ప్రభువు అయిన క్రీస్తు వారిని దేవుడు తీసుకుని వచ్చారు. అబ్రహాము ద్వారా వచ్చినటువంటి ఇజ్రాయేలు జనాంగం ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం చేత దేవుడు వారిని చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే భూజనులలో సమస్త జాతులలో నుండి తన యందరి విశ్వాసము చేత వివిధ రకాల ప్రజలను తనకు బిడ్డలనుగా స్వీకరించడానికి దేవుడు సంకల్పం కలిగిన వాడై అన్యజనులు అనేటువంటి పదం సంతరించుకున్న యూదేతరుల కుటుంబాలన్నింటి నుండి తన కొరకు బిడ్డలను తన నామమునందు విశ్వాసము ద్వారా ఏర్పరచుకున్న దేవుడు మొట్టమొదటిగా అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము యొక్క సంతానం ఒక ప్రత్యేకమైనటువంటి సంతానం, వాగ్దానపు సంతానం, నిబంధన ప్రజలు వీరు. కనుక వీరి ద్వారా తన యొక్క బలమును దేవుడు లోకంలో రుజువుపరిచాడు. అదే పాత నిబంధన గ్రంథమంతా కూడా వ్రాయబడిన వాస్తవ గాథ. దేవుడు తన ప్రజలను తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకొని ఆ ప్రజలలో నుండి తాను తన యొక్క శక్తిని బయలుపరిచాడు. తన వాక్యాన్ని వారికి ఇచ్చాడు, తన చట్టాన్ని వారికి ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు, వారికి తనను కనపరుచుకున్నాడు. అదే విధానంలో లోకమంతటికి యేసుక్రీస్తు ద్వారా కనపరుచుకున్నాడు. అట్లాంటి తన యొక్క బలం విగ్రహారాధన చేసినప్పుడు ఆ తన బలమైనటువంటి ఇజ్రాయేలీయులు విగ్రహారాధన చేసినప్పుడు విరోధులకు అప్పగించాడు. తనకు భూషణము అంటే ధరించుకునేటువంటిది, ఆభరణం, తాను ధరించుకునేటువంటిది
చూడండి, ఒక కిరీటాన్ని భూషణంగా చెప్పచ్చు, ఒక కడియాన్ని భూషణంగా చెప్పచ్చు. ఆ వ్యక్తి దానిని ధరించుకున్నప్పుడు ఆ భూషణం చాలా ప్రసిద్ధిగా వస్తుంది. దేవుడు తనకు ధరించుకున్నాడు అంటే ఆ ప్రజలను తానే ఒక మకుటంగా చేశాడు. సర్వలోకములో ఉన్నటువంటి మనుష్యుల జాతి అంతటిలో ఇశ్రాయేలీయులు ఒక మకుటం వలె, ఒక శిరస్సు స్థానం వలె వారు వెలిగారండి. హ్యూమన్ హిస్టరీ, మానవ చరిత్ర మనం తిరిగేస్తే ఈ వాస్తవాలు బయటకు వస్తాయి. అటువంటి భూషణం విరోధుల చేతికి ఇచ్చేశాడు. దేవుడు తన ప్రజల పట్ల తన యొక్క తీర్పులను వ్యక్తపరుస్తున్నాడని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. తన ప్రజలను ఖడ్గానికి అప్పగించాడు. ఆయన తన స్వాస్థ్యము మీద ఆగ్రహించెను. తన ప్రజలను ఖడ్గానికి అప్పగించెను. చాలా విచిత్రంగా ఉంటుంది. నేచురల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాము యొక్క ప్రకృతి సంబంధమైన సంతానం, శరీర సంబంధులైన సంతానం, విశ్వసించినటువంటి వారు అయినటువంటి ఇజ్రాయేలు సంతానం ఖడ్గానికి అప్పగించబడ్డారు. ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు ఆ పాపమును బట్టి వారిని ఖడ్గానికి అప్పగించాడండి. దేవునికి తన బిడ్డలు లేకపోతే అనేజనులు అనే భేదం లేదు. ఆయన తీర్పులు తీర్చినప్పుడు నిర్మలుడుగానే ఆగపడతాడు. ఖడ్గానికి అప్పగించటం చాలా విశేషమైనటువంటిది. తండ్రి తన బిడ్డను ఖడ్గానికి అప్పగించటం చూస్తున్నప్పుడు దేవుని యొక్క తీర్పుకు ఇది అద్దం పడుతుంది. మన జీవితాల్లో కూడా మనం పాపాన్ని ప్రేమిస్తే దేవుడు విడువడు, లెక్క అప్పగించే వారంగా మనం ఉంటాం. వారి కన్యకలకు పెండ్లి పాటలు లేకపోయాయి. అగ్ని వారి యవనస్తులను భక్షించింది. వారి యాజకులు కత్తిపాలయ్యారు. వారి విధవరాండ్రు రోదన చేయకున్నారు. విధవరాండ్రు అయిపోతున్నారు యవన బిడ్డలు. కారణం, యవనస్తులు కత్తిపాలైపోయారు. అగ్ని వారి యవనస్తులను భక్షించింది. పాళెములు అగ్నిరగులుకుని అనేకులు చనిపోయారు. ఇజ్రాయేలీల చరిత్రలో ఆకాశం నుండి అగ్ని వచ్చి అనేక పర్యాయాలు ఇజ్రాయేలు కుటుంబాలపై పడినట్లుగా వాక్యం సాక్ష్యం ఉంది. కారణం, వారి పాపమునకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో పాపమునకు శిక్ష తప్పదు అనేటువంటి ప్రత్యేక సందేశం దేవుడు వ్యక్తపరిచినప్పుడు ఆ పాపమును మానవుడు భరించలేడని ప్రభు మనుషులను మంటివారని జ్ఞాపకం చేసుకుని ఆయనే స్వయంగా నరావతారిగా రావాల్సి వచ్చింది. ఇక్కడ లేఖన భాగంలో 64 వచనం వరకు మనం చదివాం. వీటిలో తన యొక్క ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎట్లా అప్పగించబడుతూ వచ్చారో తెలియజేస్తున్నాడు. 65వ వచనం, అప్పుడు నిద్ర నుండి మేలుకుని ఒకని వలెను, మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను. మధ్యవశుడైనటువంటి పరాక్రమశాలుడు ఏ విధంగా ఆర్భటించి తిరుగుతూ ఉంటాడో, అట్లా అన్కంట్రోల్డ్ కండిషన్లో ఎట్లా దూసుకొస్తాడో అటువలే ప్రభువు కూడా మేల్కొన్నాడు. అలా తన బిడ్డల పక్షంగా తన యొక్క శిక్షాకాలం పూర్తయిపోయినప్పుడు దేవుడు వారి విరోధులపై విరుచుకుపడ్డాడు. చూడండి, ఫిలిస్తీన్లకు దేవుడు తన ప్రజలను అప్పగించాడు. ఫిలిస్తీన్లపై దేవుడు విరుచుకుపడ్డాడు. ఆశ్చర్యం చూస్తున్నారా? తన ప్రజల పట్ల కృపా వాత్సల్యతను చూపించడంలో దేవుడు వెనుతిరగటం లేదండి. తన బిడలను ఆయనే అప్పగించిన
ఆ పాపమును గూర్చినటువంటి ఆయన ఆగ్రహం చల్లారినప్పుడు ప్రేమ చేత కనికరాన్ని చూపించి వారి శత్రువులను ఆయనే అణగదొక్కేస్తుంటాడు. ఆయన తన విరోధులను వెనుకకు తరిమిగొట్టును, నిత్యమైన నింద వారికి కలుగజేసెను. నిత్యమైన నింద విరోధులకు దేవుడు కలుగజేస్తున్నాడు. ఇది విశ్వాసుల పక్షంగా గొప్ప ఆదరణ మాట. నీ శత్రువులు నీపై విర్రవీగుతున్నారా? తమ బలాధిక్యాన్ని నీ ఎదుట గొప్ప చేసి చూపిస్తున్నారా? నీవు అధైర్యపడవద్దు. దేవుడు నీకు బుద్ధి చెప్పిన మీదట దేవుడు తన చిత్తాన్ని నీ యొక్క అంతరంగంలో స్థిరపరిచిన మీదట నీ శత్రువులపై తానే యుద్ధం చేస్తాడు. వారిని అదరగొట్టేటువంటి వాడు ఆయనే, వారిని తరిమి కొట్టేవాడు ఆయనే, వారికి నిత్యమైన నింద కలుగ చేసేవాడును ఆయనే. దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేస్తాడు అనే మాట మీ అంతరంగంలో ఆదరణ కలిగిస్తోందా? మీరు విశ్వసించినట్లయితే తప్పక మీ అంతరంగాల్లో ఆదరణ ఉంటుంది. ఆరోగ్యం ఇచ్చి ఆదరించే దేవుడు, ఆర్థిక పరిస్థితులలో ఆదరించే దేవుడు, ఆహారం ఇచ్చి ఆదరించే దేవుడు, భద్రతనిచ్చి ఆదరించేటువంటి వాడు బైబిల్ గ్రంథంలోని దేవుడు. తన ప్రజలను ఎన్నటికీ శాశ్వతంగా విడిచిపెట్టేవాడు కాడు. తప్పక వారి జీవితాల్లో తన యొక్క జోక్యాన్ని ఆయన ప్రదర్శించగలిగిన వాడు. తన యొక్క కాలాన్ని బట్టి, నిర్ణయాన్ని బట్టి దేవుడు పనిచేస్తున్నాడు తప్ప వారి యొక్క పరిస్థితులను బట్టి కాదు. కావున మనం గుర్తించి నేర్చుకుందాం. ఆయన మన పట్ల సంకల్పించినవి తప్పక నెరవేరుతాయి. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను, ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. యోసేపుకు 2 కుమారులు, ఎఫ్రాయిము, మనష్షే. వీరు ప్రత్యేక గోత్రాలు పొందారు. యాకోబుకు 12 మంది కుమారులు. 12 మందిలో జ్యేష్ఠుడు రూబేను పాపం చేశాడు. తన తండ్రి అయిన యాకోబు యొక్క ఉపపత్నితో శారీరక పాపం చేశాడు. దానిని యాకోబు విని బాధపడ్డాడు. రూబేనుకు రావలసినటువంటి జ్యేష్ఠత్వపు స్వాస్థ్యం, ఆశీర్వాదం యోసేపుకు వచ్చింది. జ్యేష్ఠత్వపు హక్కు అంటే డబల్ పోర్షన్ ఆఫ్ ద అసెట్స్. ఆస్తిలో రెట్టింపు భాగం. 12 మంది కుమారులకు 12 భాగాలు చేస్తే 2 భాగాలు జ్యేష్ఠత్వానికి వస్తుందన్నమాట. రూబేనుకు రావాల్సిన జ్యేష్ఠత్వపు భాగం రాలేదు, యోసేపుకు వచ్చింది. మనష్షే, ఎఫ్రాయిములు ఆ స్వాస్థ్యాలు పొందారు. చూడండి, గోత్రాలలో యాకోబు కుమారులు 12 మందిలో లేవి గోత్రాన్ని 12 గోత్రాల యొక్క జ్యేష్ఠత్వపు కుమారులను బట్టి ప్రత్యేకించుకున్నాడు. ఆ లేవి గోత్రం పోతే 11 మంది ఉండాలి, కానీ గోత్రాలు 12 అయ్యాయి. కారణం ఏంటి? యోసేపు యొక్క 2 కుమారులు ఎఫ్రాయిము, మనష్షేలకు కూడా సమాన ప్రతిపత్తి ఇవ్వబడింది. కాబట్టి ఎఫ్రాయిము ప్రత్యేకమైన వాడుగా కనిపిస్తాడు. ఎఫ్రాయిముకు వచ్చిన ప్రాంతాలలో షిలోహు ఒక ప్రత్యేక ప్రాంతం. అక్కడ దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం ఉండింది. షిలోహులోనే ఏలి అనేటువంటి ప్రధాన యాజకుడు సేవ చేశాడు. చాలా ఆశ్చర్యకరమైన సంగతులు షిలోహులో కనిపిస్తాయి. అటువంటి షిలోహు దేవాలయం ప్రభు విసర్జించాడు. ఫిలిస్తీన్లు షిలోహు దేవాలయంలో ఉన్న మందసాన్ని పట్టుకున్నారు. కారణం ఏమిటి? ఫిలిస్తీన్ల బలం కాదు, ఇశ్రాయేలీల బలహీనత కాదు, దేవుడు ఇశ్రాయేలీలను విడిముట్టమే కారణం. ఈ మాట అర్థమైందా? ఫిలిస్తీన్ల బలము కాదు, ఇశ్రాయేలీల యొక్క బలహీనత కాదు, దేవుని యొక్క ఆగ్రహం కారణం.
మన జీవితాల్లో కూడా మన శత్రువుల బలం కాదు, మన బలహీనత కాదు, దేవుని యొక్క గుణలక్షణాల ప్రదర్శనే మన జీవితాల్లో కొన్ని పరిస్థితులకు కారణమవుతుందని గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటప్పుడు ప్రభువు యోధాను కోరుకున్నాడు. యోధా గోత్రం చాలా ప్రత్యేకమైన గోత్రం. ఈ యోధా గోత్రంలో నుంచే దావీదు భక్తుడు వచ్చాడు. దావీదులో నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఈ యోధా గోత్రం యెరూషలేములో ప్రధాన స్థానం పొందింది. దావీదుని సింహాసనం పైకి తీసుకొచ్చి దేవుడు ఆ సింహాసనమును అతని కొరకు స్థిరపరిచాడు. అతని సంతానంలో నిత్యము ఆ సింహాసనంపై తప్పక ఒకడు ఉంటాడని యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం చెప్పాడు. ఇవాళ వాక్యానికి సమయం తక్కువ అండి. రేపటి వాక్య ధ్యానంలో 68వ వచనం నుండి 72వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తాం. ఇప్పటికీ 7 వర్తమానాలు మనం ఈ అధ్యాయం మీదే ధ్యానం చేశాం. రేపటి దినం 8వ వర్తమానం. మనము ఇంతవరకు పాస్టర్ కె శ్యామసాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు మాకు ఒక ఉత్తరం ద్వారా తెలియచేయండి. అలాగే మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు వేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 137లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 137 79 నుండి 82 కీర్తనల మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దేనిని నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. దేనిని నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. రెండవ ప్రశ్న, ఆయన ఎక్కడ నుండి నీకు ఉత్తరమిచ్చి తిని అని చెప్పుచున్నాడు. ఆయన ఎక్కడ నుండి నీకు ఉత్తరమిచ్చి తిని అని చెప్పుచున్నాడు. మూడో ప్రశ్న, నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండున. రిఫరెన్స్ వ్రాయండి. నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండున. రిఫరెన్స్ వ్రాయండి. నాలుగో ప్రశ్న, వేటిని అనుగ్రహించి నేను వారిని పోషించేదను అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. వేటిని అనుగ్రహించి నేను వారిని పోషించేదను అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఐదో ప్రశ్న, ఆఖరి ప్రశ్న, దేవుడు నిలిచి ఎవరి మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దేవుడు నిలిచి ఎవరి మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు ఆర్థిక సహకారం అందించిన వారు పౌరుపేట దాసరి ఎర్రయ్య గారి వీధి వాస్తవ్యులు, సహోదరి పోతం శెట్టి గీత గారు, వారి తమ్ముళ్ళు శ్రీను, బాలాజీ, హరి గారు, మరదళ్ళు లక్ష్మి, ప్రసన్న, మాకలక్ష్మి గారు, చెల్లి మరిది దాగటి రోజా, దాగటి శివప్రసాద్ గారు, కుటుంబంలో చిన్న బిడ్డలు అఖిల, ఉదయ్, లయశ్రీ. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నా. పోతం శెట్టి గీత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు. వాక్యం విన్న నీ ప్రియ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినం మేము ధ్యానించిన వాక్యంలో మీరేమై ఉన్నారో చూశాం ప్రభు. మా శత్రువులపై మీరు ఆధిపత్యం చూపి తరిమి కొడతారనే
సందేశం ద్వారా ఆదరించబడ్డాం ప్రభు, మీకు స్తోత్రం. వాక్య విన్న బిడ్డలను దీవించండి, క్విజ్ రాసిన బిడ్డలను దీవించండి. ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందినట్లు మాకు మీ కృప ఇవ్వండి. రేపటి వాక్య ధ్యానంలో మిమ్మును స్తుతించు కృప ఇవ్వండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.